హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? అందరికీ గుడ్ మార్నింగ్. శ్రావణమాసం అయితే అయిపోయింది. వరలక్ష్మి వ్రతం అయితే కూడా చాలా సింపుల్గా చేసుకున్నానండి. 5 రకాల నైవేద్యం పెట్టేసి పూజ ఎలా ఉందో ఏమో నాకైతే ఎవరు కామెంట్ చేయలేదు. చాలా సింపుల్గా చేసుకున్నానండి. పూజ ఎంత చేసుకొని వీడియో తీసేకైతే కుదరదు అనమాట. నాకు పూజ ఫాస్ట్గా చేసుకోవాలి కదా. పొద్దున్నే వీడియో తీసుకుంటుంటే కొంచెం లేట్ అవుతుంది. సపోర్ట్ చేస్తే వీడియో తీసే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనమాట. అదైతే నేను యూట్యూబ్ పెట్టేది ఇష్టం లేదు, కాకపోతే అలా చేస్తూ ఉన్నాను అనమాట. పూజ అయితే పొద్దున్నే కంప్లీట్ చేసుకున్నాను. మా పెద్ద అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళాడు, మా చిన్న అబ్బాయి అయితే ఇంట్లోనే ఉన్నాడు. రండి కిచెన్లోకి వెళ్దాము. కిచెన్లోకి అండి, పొద్దున్నే టిఫిన్ అయితే కూడా పాలకూర చపాతి చేశాను అనమాట. చాలా టేస్ట్ ఉన్నాయి. నేనైతే ఇంకా టిఫిన్ అయితే చేయలేదు. పిల్లలు మా వారైతే తినేసారనమాట. ఇక్కడైతే కూడా రాగి గంజి చేశాను. పిల్లలకైతే మధ్యాహ్నం ఇస్తానండి రాగి గంజి. వేడిగా ఉంటే బాగోదు, టేస్ట్ అనిపించదు. అందుకు చల్లగా తర్వాత మధ్యాహ్నం ఇచ్చేస్తాను. నైట్ అన్నం చూడండి ఎంత ఉందో. ఎవరు తినారన్నమాట. పిల్లలు తినారు, మా వారు తినారు, నేనే ఇప్పుడు తినాలి. నైట్ ఇది వచ్చేసి శనగల కర్రీ అండి. ఓమా వాటరా తీసుకున్నాను బాగారు. మా రౌడీ చిన్నోడు ఇంట్లోనే ఉన్నాడండి. స్కూల్లో అందరినీ కొడుతూ ఉంటాడంట, టీచర్నే కొట్టినాడు. మా వాడైతే ఉన్నా రౌడీ పలకలేదని టీచరు పోయం చెప్పింది, పలకలేదని కొట్టింది టీచర్ని. చైర్ తీసుకొని టప్పని కొట్టేశాడండి అలా రౌడీ. హాయ్ చెప్పు నాన్న, రౌడీ హాయ్ చెప్పు. శనగల కర్రీ అండి. ఏదైతే కూడా ఇవి ఆనియన్ టమాటా అండి మిక్సీకి వేసి తర్వాత పెట్టేసి తర్వాతలోకి ఆనియన్ టమాటా పేస్ట్ అనేది వేసి ఉప్పు కారం పసుపు వేసానండి. శనగలు మనం నైటే నానబెట్టుకున్నాను. తర్వాత కుక్కర్లో 5 విజిల్ వచ్చేసరికి మెత్తగా అయిపోయినాయి అనమాట. అలాగా శనగలు వేసి కలిపి కొన్ని వాటర్ పోసి బాగా ఉడికిచ్చేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట. ఇంట్లో కాయగూరలు అయితే ఏం లేవు, అందుకు ఏం చేయాలని నైటే శనగలు అయితే నానబెట్టేసాను అనమాట. చపాతీలోకి అయితే చాలా బాగుంది. ఇక్కడైతే నేను పెట్టేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సింక్ నిండా సామాన్లు రెడీగా ఉన్నాయి. ఈరోజు మంగళవారం కదా, రేపు పండగ వినాయక చవితి. ఈరోజు వినాయకుడిని తీసుకొచ్చుకునేకి బజార్కి వెళ్తున్నామండి. వంట చేసేసి మధ్యాహ్నం బాబు భోజనానికి వస్తాడు. వాడు భోజనం చేసుకున్న తర్వాత వెళ్దామన్నమాట. నేను వంట చేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని సామాన్లన్నీ కలిపేసి నీట్గా పెట్టేసి వెళ్తామన్నమాట. వినాయకుని తెచ్చుకునేటప్పుడు గడపకి పసుపు రాసి తెచ్చుకోవాలంటండి. ఈరోజు మంగళవారం కదా, మంగళవారం, శుక్రవారం, శనివారం అండి 3 రోజులు అయితే నేను గడపకైతే పసుపు రాస్తానన్నమాట. గడపకైతే పసుపు రాస్తానండి. పొద్దున్న అయితే మంగళవారం, శుక్రవారం, శనివారం అయితే కదా గడపకైతే ఇలా పసుపు రాసి వరిపిండితో ముగ్గులు పెట్టేస్తానండి. ఇళ్ళంతా ధూపం వేస్తాను అనమాట. మంగళవారం, శుక్రవారం అయితే నిమ్మకాయ అయితే కూడా పోస్తాను. ఇంట్లో ఉంటే పోస్తాను, చేసుకుంటే లేదండి. తులసికోట దగ్గర పద్మ ముగ్గేసాను. ఇదే అండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్. నా వీడియోని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి అబ్బా. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. యూట్యూబ్ వచ్చిన డబ్బులకి ఫస్ట్ నేను అమ్మవారి విగ్రహాన్ని తీసుకోవాలనుకున్నానండి. అందుకోసం యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. నా సొంత డబ్బులతో నేను అమ్మవారిని తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాను అనమాట. అందుకోసము నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ 3 years 4 years అవుతుంది యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి. అది ఎప్పుడు అమ్మ దయగలుస్తుందో ఏమో తెలియదు. నేను వీడియో రెగ్యులర్గా పెడితే బాగుంటుందా? నాకు
కుదిరినప్పుడల్లా పెడుతూ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అమ్మదయ్య వల్ల అందరూ సబ్స్క్రైబర్ చేసుకోండి. నాకు బాగా లైక్ వచ్చేటట్టు చూడండి. త్వరలోనే అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో బాగా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.